అందరికీ నమస్కారం. అజయ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మరి నిన్న మార్కాపురంలో జరిగినటువంటి ఘటన యాక్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి బస్ మొత్తం మంటల్లో కాలిపోవడం జరిగింది. అందులో 14 మంది సజీవ దహనం అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సిచ్యువేషన్ని హీరోలాగా హ్యాండిల్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తన శైలిలో హాస్పిటల్కి తరలించినటువంటి వ్యక్తి మార్కాపురం సిఐ సుబ్బారావు గారు. మరి ఈరోజు మనం ఆ బ్రేవ్ హీరోతో లైవ్ లో మాట్లాడబోతున్నాం. హలో హలో సార్, మేము అజయ్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ లైవ్ సార్. మీ కరేజ్, మీ ధైర్య సాహసాలకి మా ప్రజల తరపు నుంచి అజయ్ న్యూస్ ఛానల్ నుంచి పెద్ద సెల్యూట్ తెలియజేస్తున్నాం సార్. మరి నిన్న మీరు స్పాట్ కి రీచ్ అయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? నేను స్పాట్ కి రీచ్ అయ్యేసరికి బాగా హెవీగా ఫైర్ ఉండి కేకలతో చాలా హృదయ దయనీకర పరిస్థితుల్లో ఉందండి సీన్ ఆఫ్ అఫెన్స్. ఇమీడియట్ గా అప్పటికే మా ఫైర్ ఆఫీసరు కొంతమంది సివిలియన్స్ సహాయంతో పబ్లిక్ కొంతమందిని దించేసి అంబులెన్స్ మన పోలీస్ వెహికల్ తో విసిల్ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ ని కూడా ప్రొటెక్ట్ చేసి మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న నైబరింగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా వచ్చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ ని మనం సీన్ ఆఫ్ క్రైమ్ ని ప్రొటెక్ట్ చేసి అక్కడ అన్నింటినీ కూడా డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా విత్ ఇన్ 1 hour లో మొత్తం అన్నింటినీ హాస్పిటల్ కి పంపించి చేయడం జరిగింది. సార్, మీరు అక్కడ బస్ మొత్తం ఫైర్ తో కమ్ముకుపోయింది కదా, మీకు ఆ సమయంలో భయం అనిపించలేదా? మీ ప్రాణాలకు తెగించి మరి ప్రజల్ని కాపాడారని తెలిసింది. ఆ టైంలో మనం ముందు వాళ్ళని సేవ్ చేయాలి, మన వల్ల ఒక లైఫ్ అన్న సేవ్ అయితే బాగుంటది అనే ఆ దృక్పథంతో ఉన్నాం, కానీ మిగతాది ఇంకా వేరేది ఆలోచించలేదు. సార్, మరి ఇప్పుడు ఈ ఘటన పైన మీరు ప్రజలకి ఏమన్నా మెసేజ్ తెలియజేయాలనుకుంటున్నారా? అదే మెసేజ్ మీన్స్ మెయిన్ ఎవరైనా కూడా ఇప్పుడు ఇది జరిగింది దురదృష్టకర సంఘటన. ఈ సంఘటనలో ప్రజలు ఎటువంటి అపోహలకు కానీ అదేవిధంగా ఇంకోటి కానీ తావేయకుండా అందరూ కూడా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా కథగాత్రులు కూడా వాళ్ళందరికీ కూడా తొందరగా కోలుకుని వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పొందాలని కోరుకుంటున్నాం. సార్, మీ ధైర్య సాహసాలకి నిజంగా మీ సర్వీస్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మన చనిపోయిన వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏమన్నా రెమ్యునరేషన్ ఏమన్నా వస్తుందా సార్? సార్, అది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తున్నారు సార్, వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హీరో అనే వాళ్ళు సినిమాల్లోనే కాదు ఇలా రియల్ లైఫ్ లో కూడా ఉంటారంటూ నిరూపించినటువంటి మార్కాపురం సిఐ సుబ్బారావు గారు. మరి ఈయనకి మన ప్రజలందరూ చాలా తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని మా తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు సార్.